హాయ్ అండి, నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఇక మా లైన్లో అయితే సీసీ రోడ్డు వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంతటితోటి అయిపోలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇలా గడ్డి తీసుకొచ్చి రోడ్డు మొత్తం పరిచారు. ఎందుకంటే వాటర్ క్యూరింగ్ చేయడం వల్ల రోడ్డు అంతా గట్టి పడుద్దంట. ఎవరింటి ముందు వాళ్ళు నీళ్లు కొట్టుకుంటున్నారు. ఇలా నగర పంచాయతీ వాళ్ళు మాత్రం ఉదయం సాయంత్రం ఒక వారం రోజుల పాటు ఇలా క్యూరింగ్ చేశారండి. ప్రతిరోజు కూడా ఇలా 4-5 ట్యాంకర్ల వాటర్ తీసుకొచ్చి చాలా రెస్పాన్సిబిలిటీగా నగర పంచాయతీ వాళ్ళు వాటరింగ్ చేశారు. అసలు ఈ రోడ్డు పడడానికి కారణం కూడా మా వార్డు కౌన్సిలర్ అండి, జక్కుల వీరయ్య గారు. సార్ పదవీ కాలం అయిపోయింది 5 సంవత్సరాలు, అయినా కూడా మాకు మాట ఇచ్చారని స్పెషల్గా దగ్గరుండి ఈ వర్క్ చేయించారు. మా బజార్ వారందరి తరపున థ్యాంక్ యూ అండి వీరయ్య గారు. పదవీ కాలం అయిపోయినా కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇలా మాట ఇచ్చి నిలబెట్టుకుంటారు. ఇంకా రోడ్డు మీద ఉన్న గడ్డంతా తీసి క్లీన్ చేస్తున్నారండి. 10 days అయిపోయింది రోడ్డు వేసి. అందరి ఇండ్ల ముందు గడ్డంతా తీసాక ఇలా శుభ్రంగా కడిగాము. ఇక రోడ్డు చూడండి ఎలా తయారైపోయిందో. మా కింది మెట్టికి ఈక్వల్గా అయిపోయింది. ర్యాంప్ అయితే 20% రోడ్లోనే కలిసిపోయింది. కార్ పార్కింగ్ కోసం మేము చేసిన రిపేర్కి వచ్చిన రోడ్డుకి లెవెల్ సరిపోయింది. ఇంకా నిన్నంతా ఇలా శుభ్రంగా చేసేసి ఈరోజు మార్నింగే ముగ్గు పెట్టుకున్నాము. ఇంటి ముందు ముగ్గు వేసుకోక 10 రోజులు అయిపోయిందండి. ఈరోజే ఇలా నాకు ఇష్టమైన మెలికల ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా ఉంది లుక్. ఇక రోజు మంచి మంచి ముగ్గులు వేసుకోవచ్చు. ఎలా ఉందండి మా రోడ్డు, నేను వేసిన ముగ్గు? మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.